మనకు సరిపడని క్రీమ్ ఏదైనా రాసుకుంటే ఏం జరుగుతుంది? మార్కెట్లో దొరికే ఫెయిర్నెస్ క్రీమ్లను రాసుకోవడం వల్ల ఉపయోగాల కంటే అపాయాలే ఎక్కువగా ఉన్నాయి. మన చర్మం తట్టుకోలేని అనేక కెమికల్స్తో పాటు అత్యంత ప్రమాదకరమైన స్టెరాయిడ్స్ను ఈ ఫెయిర్నెస్ క్రీమ్ తయారీల్లో వాడుతున్నారు. ఫెయిర్నెస్ క్రీమ్లను వాడే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎటువంటి ఫెయిర్నెస్ క్రీమ్ వాడకుంటే మంచిది. ఫెయిర్నెస్ క్రీమ్లో అతి భయంకరమైన రసాయనాలున్నాయి. ఇది నిజం. ఈ క్రీమ్లను రాసుకుంటే ఉన్న చర్మం కాస్త చెడిపోతుంది. ఈ క్రీముల్లో అత్యంత ప్రమాదకరమైన స్టెరాయిడ్స్తో పాటుగా కొన్ని ప్రమాదకరమైన రసాయనాలను కూడా వాడుతున్నారు. తొందరగా చర్మం తెల్లగా కావటానికి ఈ రసాయనాలు ఇందులో వేస్తున్నారు. అయితే ఇది వాడితే చర్మం కాస్త నల్లబట్టంతో పాటుగా బొబ్బలు కడతాయి, పూర్తిగా చెడిపోతుందని నిపుణులంటున్నారు. సాధారణంగా ప్రతిరోజు మనం ఎన్నో సౌందర్య సాధనాలను వినియోగిస్తుంటాం. మనం మరింత తెల్లగా కనిపించడం కోసం ఉపయోగించే ఫెయిర్నెస్ క్రీమ్లతో చాలా వరకు ఎలాంటి ప్రమాదం ఉండదు. ఈ విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని గుర్తించండి. ముందుగా మీరేదైనా ఫెయిర్నెస్ క్రీమ్ వాడే ముందు దాన్ని చేతికి కొద్దిగా ప్యాచ్ లాగా రాసి దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదని తెలుసుకున్న తర్వాతే వాడటం మంచిది. ఏదైనా క్రీమ్ ఎంపిక తర్వాత ఇలా టెస్ట్ చేసుకోకపోతే కొన్నిసార్లు కాంటాక్ట్ డెర్మటైటిస్, అలర్జిక్ రియాక్షన్స్ వచ్చే అవకాశం చాలా ఉంది. అదే కొద్దిగా ప్యాచ్లా రాసుకుని పరీక్షించడం వల్ల కొన్ని ప్రమాదాలను సమర్థవంతంగా నివారించవచ్చని తెలుసుకోవాలి. స్టెరాయిడ్స్తో పాటు స్కిన్ లైటనింగ్ క్రీమ్స్ వాడే సమయంలో మీ చర్మానికి సూట్ అయ్యేదాన్ని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. స్కిన్ లైటనింగ్ క్రీమ్స్ వాడే సమయంలో దాన్ని ఎక్కువగా వాడకూడదు. నిర్ణీత వేళల్లో తగిన మోతాదులోనే ఉపయోగించాలి. ఎందుకంటే ఒక్కోసారి మరింత ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మంలోని రంగునిచ్చే కణాలు సన్నగిల్లిపోతాయి. అది ఒక్కోసారి కొన్ని దుష్ప్రభావాలకు దారితీయొచ్చు. ఫెయిర్నెస్ క్రీమ్ అంటే ఏంటంటే అట్రాక్ట్ చేయడానికి, పబ్లిక్ని అట్రాక్ట్ చేయడానికి కోసమే. యాక్చువల్గా ఇందులో ఉన్నటువంటి కెమికల్స్ అన్నీ కూడా దుష్ఫలితాలు ఉంటాయి. దీంట్లో ఉదాహరణకి ఏంటంటే హైడ్రోక్వినోను, మొమెట్రసోన్ ఫ్యూరేటు, ఇంకా అలాంటి కొన్ని బెటామెస్సోను, డెక్సామెస్సోను అధిక మోతాదులో వాడినట్టయితే స్కిన్ మీద లేనిపోని అంటే రియాక్షన్స్ వస్తాయి అన్నమాట. రియాక్షన్స్ అంటే బొబ్బలు రావడము, ఎరుపు రావడము. దీన్ని ఎక్కువ మోతాదులో వాడినట్టయితే మొత్తాన్ని చర్మమే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. స్టెరాయిడ్స్ ఉన్న క్రీమ్స్ వల్ల చర్మం తెల్లగా అయినట్లు కనిపించినా దాన్ని విచ్చలవిడిగా వాడటం వల్ల స్టెరాయిడ్ డెర్మటైటిస్ అనే సమస్య రావచ్చు. ఫలితంగా చర్మం పలచబారడం వంటి దుష్పరిణామాలు సంభవించవచ్చు. ఒక్కోసారి చర్మంపై పుండ్లు, ర్యాషెస్ కూడా రావచ్చు. స్టెరాయిడ్స్ ఉన్న క్రీమ్స్ మరీ ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మంపై మొటిమలు వంటివి వచ్చే అవకాశం ఉంది. కాకపోతే పబ్లిక్ ఏంటంటే దీని మీద అవగాహన లేకుండా కంపెనీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసిన దాన్ని బట్టి ఫెయిర్నెస్ అనగానే అయ్యో మన స్కిన్ అనేది నల్లది తెలుపు అవుతుంది అనేది ఆ యొక్క అవగాహనతో లేకుండా వాడడం వల్ల ఎన్నో దుష్ఫలితాలు వస్తాయి. స్టెరాయిడ్స్ ఉన్న క్రీమ్స్ మితిమీరి వాడటంతో మనం కొంచెం ఏజ్డ్ గా కనిపిస్తాం. శరీరంలోని చర్మ కణాలను బిగుతుగా ఉండే కొలెజిన్ దెబ్బతిని చర్మ సమస్యలు పెరుగుతాయి. సన్ స్క్రీన్స్ ఉపయోగించడం అన్నది మంచిదే. అయితే అందులో SPF 25 కంటే ఎక్కువగా ఉన్న సన్ స్క్రీన్స్ వాడటం మంచిది. మొటిమలున్నవారు, సున్నితంగా ఉండే చర్మం గలవారు తమకు అలవాటైన మేకప్ సామాగ్రి, అలవాటైన పర్ఫ్యూమ్స్ ను మాత్రమే ఉపయోగించాలి. కొత్తవి ఉపయోగించాల్సి వస్తే ఒకసారి పరీక్షించిన తర్వాతే కొనాలని నిపుణులంటున్నారు. స్పెషల్ ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్. స్టే ట్యూన్.